అబ్బాయికి అదే చెప్పాను, పోయేటప్పుడు ఇలా పడుకోబెట్టరా, పడుకోబెడితే ఒక్కసారి ఇలా చూసుకుపోతాను. అయ్యో తులసి తీర్థం పోసేటప్పుడు. సూపర్ సూపర్ అండి. ఇప్పుడు అన్ని సినిమాలు కలిపి 50 రోజులు ఆడటం లేదు. అలా అయిపోయింది. మా ఫ్యామిలీ ఫోటో. ఓకే ఓకే. మా ఆవిడ, నేను, మా అబ్బాయి, మా మనవరాలు, మా కోడలు. ఉద్యోగం చేసేటప్పుడు ఓకే నెలకు 50, 100 అది దాచుకుని పుస్తకాలు కొని. హాయ్ తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం తార్నాకలోని సీనియర్ ఆర్టిస్ట్ జెన్నీ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. జెన్నీ గారు తార్నాకలో ఉంటారు. తార్నాకలో జెన్నీ గారి ఇంటికి వచ్చాము. వెళ్దాం పదండి. జెన్నీ గారి ఇల్లు ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నారు, ఆయన పలకరిద్దాం. దాదాపు 250 నుంచి 300 సినిమాల వరకు ఆయన చేశారు. ఎన్నో మైమ్ షోస్ ఇచ్చారు, అలానే ఎన్నో నాటకాలు వేశారు. దాదాపు ఆయన 70 years నటనా ప్రస్థానం ఉంది. ఎందుకంటే ఆయనకి 80 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచే నటించడం మొదలుపెట్టారు. సో జెన్నీ గారిని కలుద్దాం. జెన్నీ గారి నుండి ఇల్లు ఇదే. సో అది జెన్నీ గారిని అయితే కలుద్దాం. లెట్స్ కమ్. తార్నాకలో ఉన్నటువంటి జెన్నీ గారి ఇంటికి వచ్చాం. జెన్నీ గారితో మాట్లాడదాం. కమా. హాయ్ సార్. రెండు వేడి ఎలా ఉన్నారు? సూపర్. తార్నాకలో ఉన్నటువంటి జెన్నీ గారి ఇంటికి వచ్చాం. జెన్నీ గారు ఏంటి ఇంత దూరంలో ఉంటున్నారు? ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమో అటు ఉంది, ఈ తార్నాకలో మీరు ఉన్నారు. ఎంత దూరంలో ఉన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నట్టే లెక్క. ఓ అంతేనా? కనెక్టివిటీ మోర్ ఇంపార్టెంట్ అంటారు కదా. ఏంటి సార్ ఎప్పుడు తీసుకున్నారు ఇది తార్నాకలో మీరు? ఇప్పుడు నేను ఇక్కడ దగ్గరలోనే ఈసీఎల్ అని కంపెనీ ఉంది, దాంట్లో వర్క్ చేశాను. అప్పుడు కట్టుకున్నాం ఇండిపెండెంట్ హౌస్. మా ఫ్రెండ్ ఇల్లు, నా ఇల్లు ఇచ్చి ఫ్లాట్స్కి ఇచ్చేసాం. ఇండిపెండెంట్ హౌస్ డెవలప్మెంట్కి ఇచ్చారా? ఓ ఇది మీరు డెవలప్మెంట్ ఇచ్చింది మీ ప్లేస్ ఇది అంతా? మా ప్లేస్ అంతా అంటే మా ఫ్రెండ్ ఇల్లు, నా ఇల్లు రెండు కలిపి ఎస్ ఎస్. సూపర్ సార్, చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక్కడ చూస్తుంటే అట్మాస్ఫియర్ కూడా ఒక్కసారి పైన చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని సినిమాలు కలిపి 50 రోజులు ఆడటం లేదు. ఓకే అలా అయిపోయింది ట్రెండ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్పుడు 50 రోజులు, 75 రోజులు, 100 రోజులు షీల్డ్ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి వీకెండ్ కలెక్షన్స్ 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, అంటే మొత్తం ప్రపంచం వైజ్ లెక్కేస్తారండి. ఇవన్నీ ఏంటి సార్ చాలా పెట్టారు ఇక్కడ. నాటకాలకు సంబంధించిన నాటకాల్లో నేను బెస్ట్ కమెడియన్, బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా వచ్చాయండి. ఓకే. ఇక్కడ ఇది నాగేశ్వరరావు గారు, అక్కినే నాగేశ్వరరావు అవార్డు ఇచ్చారండి నాకు. ఓకే. వాళ్ళు అది బాపు ముళ్ళపూడి వెంకటరమణ గారి అవార్డు. ఇదే. ఓకే. రసరంజని అని మాకు నాటక సంస్థ ఉంటుందండి. ఆ నాటక సంస్థలో మొదటి నుంచి వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈ రసరంజనిలో 30వ వార్షికోత్సవం సందర్భంగా మీకు ఇచ్చారు ఇది. ఓకే ఓకే. ఇట్లా వచ్చేసరికి 125 days 125 days ప్రేమకోయలాయరా. ఓకే. ఇది అక్కినే నాగేశ్వరరావు గారు అవార్డు ఇచ్చిందండి. ఇది ఆయన ఎంత గొప్పవారంటే అండి, మేము నాటకం వేస్తే మా నాటకంలో నేను వేసిన పాత్ర గురించి ఆయన స్టేజ్ మీద గొప్పగా చెప్పారండి. అంత ఎంకరేజ్ చేశారు. ఓకే. మా ఫ్యామిలీ ఫోటో. ఓకే ఓకే. మా ఆవిడ, నేను, మా అబ్బాయి, మా మనవరాలు, మా కోడలు, మా మనవరాలు, వీళ్ళిద్దరు, మా మనవాడు, మా అల్లుడు, మా అమ్మాయి. ఎస్. సూపర్ సార్. చిన్న కుటుంబం. ఇది మీదేనా? ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఎంగేజ్లో జెన్నీ గారా? అప్పుడు బాగా ఎంగేజ్ అయ్యాను. నేను, మా ఆవిడ, మా పాప, మా బాబు. ఓ సూపర్ అండి. ఓకే. మొత్తం మీకు షీల్డ్కి, మీ జ్ఞాపకాలకి అన్నిటికీ ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు చూడండి. ఇక్కడ చూడండి, ఇవే కదండి మిగిలేవి. ఎస్ ఎస్ ఎస్. ఓకే. అందరూ కింద పెడతారు, ఇట్లా షీల్డ్ పెట్టుకుంటారు. మీరు పైన చేయించారు కదా, అంటే ప్లేస్ ఆక్యుపై చేయకుండా, ప్లస్ పాడవకుండా. వీటిని చంటిగాడు, జగపతి బాబు, అమ్మని. అది చిత్రం సినిమా అండి, తేజాది ఫస్ట్ పిక్చరు. ఓకే ఓకే. లాస్ట్లో షీల్డ్ ఉంది, రామోజీరావు అని ప్రొడ్యూసర్. అది షీల్డ్ పెట్టుకుందుకు ప్లేస్ లేదండి, మాకు ఇల్లు రాసివ్వండి అంటే బాగుండదు కదా, అందుకని షీల్డ్ పెట్టుకుందుకు మేమే ఏర్పాటు చేసుకుంటాం. ఓకే.
హాల్లో చూడండి, ఇది మొత్తం కూడా అందరూ ఒక షోకేస్ పెట్టుకుంటారు. బట్ సార్ జెన్నీ గారు తెలివిగా, అఫ్ కోర్స్ ఇంటెలిజెంట్గా, ఇది చూడండి మొత్తం కూడా అడ్డం లాగా ఇక్కడ పైన పెట్టేసి దానికి ఒక లైట్లు కూడా పెట్టారు. షీల్డ్ మొత్తం కూడా వచ్చిన వాళ్ళకి కనపడటానికి లైట్స్ కూడా పెట్టారు చూడండి. బుక్స్ అండి ఇవి. నాకు మంచి లైబ్రరీ ఉందండి. ఓకే ఓకే. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఓకే నెలకు 50-100 అది దాచుకుని పుస్తకాలు కొని. ఓకే. నా సన్మాన పత్రాలు ఇవన్నీ సన్మాన పత్రాలు. మా మదరు ఫాదర్ అది ఇక్కడ నాకు వచ్చిన దండలు వాళ్ళకి వేశాను. ఓకే, వాళ్ళకి డెడికేట్ చేశారా? అమ్మా నాన్నగారికి డెడికేట్ చేశారు. చిన్నప్పుడు నన్ను దండించలేదు కాబట్టి పెద్ద అయ్యాక దండలు వేశాను. ఇంకా మీలో ఉన్న స్పాంటేనియస్ చమత్కారం అనేది మామూలు లేదండి. అది జంజాల గారి షీల్డ్ అండి. జంజాల గారి అవార్డు అండి. జంజాల గారి అవార్డు. రోజు ఇవి చూస్తుంటారా? ఇవన్నీ జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయా? జ్ఞాపకాలు మీలాంటి వాళ్ళు గుర్తు చేసినప్పుడు గుర్తొస్తుంటాయి. ఓకే. లేకపోతే ఇలా చూస్తూ కూర్చున్నామంటే నాన్న పని అయిపోయింది, ఎక్కడో చూస్తున్నాడు అనుకుంటారు. అవునా? ఓకే. మా అబ్బాయికి అదే చెప్పాను, పోయేటప్పుడు ఇలా పడుకోబెడితే ఒక్కసారి ఇలా చూసుకుపోతాను. అయ్యో. ఓకే. తులసి తీర్థం పోసాడు. సూపర్ అండి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నారు. ఓకే. వాడు దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఓకే. అప్పుడప్పుడు వీకెండ్ కలుస్తుంది. ఇప్పుడే ఫోన్ చేశాడు వాడే. ఏం చేస్తున్నారు ఏంటి, మంచి చెడులు. ఓకే, అప్డేట్లో ఉంటారన్నమాట. కొంతమంది ఎందుకంటే పిల్లలు ఫారెన్లో ఉండి తల్లిదండ్రులు ఇండియాలో ఉండి పలకరించుకోవటాలు, చూపులు అన్నీ వీడియో కాల్లో అయిపోతాయి. గొప్ప చెప్పుకోవడం, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు అని గొప్ప చెప్పుకుందుకు తప్పితే దూరంగానే ఉంటారు. మనసుల దగ్గరే ఉన్నా మనుషులు దూరంగా ఉంటారు. ఎస్, ఒక రకంగా మీరు బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. అన్ని రకాలుగా. ఎస్, అటు ప్రొఫెషన్ చూసుకోవచ్చు, ఇటు ఇంకా కావాలని కూడా వచ్చేసి వచ్చిన దాంతో తృప్తి పడడంలో ఉన్నదే ఐశ్వర్యం. సూపర్ అండి, చాలా చక్కటి జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. మా తెలుగు ప్రేక్షకులు కూడా మిమ్మల్ని చాలా సినిమాలో చూశారు. బట్ జెన్నీ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేదానికి మీరు మిమ్మల్ని లైవ్లో ఇలా చూపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా మంది బంధువులు కంటే మీరే మాకు ఆత్మీయ బంధువులు ఇలా పలకరించడం. ఓకే. వాళ్ళు అలో అంటారు ఫోన్లో తప్పితే ఫిజికల్గా వచ్చి కలవడానికి వాళ్ళకున్న పాపం అడ్డంగా వాళ్ళకుంటాయి. ఎస్, మీకు ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని వెండి తెరపై చూస్తూ మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తూ సినిమా ప్రేక్షకుల్ని, సినిమా కులాన్ని ఓన్ చేసుకున్న ప్రేక్షకులు వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇన్ని సంవత్సరాలు లీడ్ ఇచ్చారు, మీకు కెరీర్ లీడ్ అనేది. ఇన్ని సంవత్సరాలు చూసినట్టు ఇక్కడి నుంచి కూడా చూడండి, చూస్తూ ఉంటేనే మాకు ఒక ఆనందం. మాకు అంతకంటే వాడు చెప్పేది ఉంది. వాళ్ళు ఆయన ఉన్నారా, ఆయన మాకు తెలుసురా అంటే అది ఒక ఆనందం. ఎందుకంటే సినిమాలకి ఒక్కదాన్ని మీరు పరిమితం కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళారు. మీరు వెండి తెరకి ఒక్కదానికి కాకుండా పరిమితం అయిపోకుండా ప్రతి ఇంటికి టీవీ సీరియల్స్ అన్నీ కూడా చేశారు. చాలా సింపుల్. మొదట్లో మాకు దూరదర్శనే మమ్మల్ని రిలేట్ చేసింది, జనంలోకి తీసుకెళ్ళింది దూరదర్శనే మమ్మల్ని జనానికి దగ్గర అయ్యింది మేము. ఎస్. టీవీ ప్రేక్షకులు ఇప్పుడు మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా వాళ్ళందరూ కూడా పాత ప్రేక్షకులు అంటే ఓల్డ్ ప్రేక్షకులు అయితే సీరియల్స్ గురించి చెప్తూ ఉంటారు, యంగ్ వాళ్ళు అయితే సినిమా గురించి చెప్తూ ఉంటారు. రెండు జనరేషన్ వాళ్ళు గుర్తుపెట్టుకునేందుకు ఆనందంగా ఉంటుంది. సమాజంలోకి వెళ్తే ఒక సెలబ్రిటీ హోదా, మిమ్మల్ని చూస్తే వాళ్ళ పెదాలపైన చిన్న స్మైల్, మీతో ఒక సెల్ఫీ. డెఫినెట్గా వాళ్ళు సెల్ఫీ మొన్న ఒక అమ్మాయి నాతో ఫోటో తీయించుకుంటే వాళ్ళ ఫ్రెండ్ నేను తీయించుకుంటాను, వద్దొద్దు సింగిల్ అంది అమ్మాయి. అయితే తీయించుకొని పక్క తప్పా, సింగిల్ ఉంటున్నావు కదా అంటే సింగిల్ అంటే మీతోటండి, నాతో సింగిల్ ఎలా అవుతుందమ్మా, ఒక్కదాన్ని తీయించుకుంటే సింగిల్, నేను ఒక్కడిని తీయించుకుంటే సింగిల్ అంటే లేదండి అది వచ్చేస్తుందండి నా ఫ్రెండ్ అందుకని వద్దాను. సరదాగా జరుగుతూ ఉంటాయి. ఓకే, చాలా జ్ఞాపకాలు అనమాట. అయితే తెలుగు ప్రేక్షకులు చూసాం కదా, జెన్నీ గారు తార్నాకలో ఉన్నారు, మంచి ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో జెన్నీ గారితో ఇంటర్వ్యూ కూడా మనం చేసాము, అది కూడా టెలికాస్ట్ అవుతుంది, చూడండి. చూసి జెన్నీ గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.